నిన్న జరిగిన విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ జరిగినాయి. ఇక్కడ దోశ ఇష్యూ ఒకటి అయితే అండ్ పద్మావతి అని చెప్పి 2.0 అని చెప్పి మళ్ళీ అప్పుడు ప్రీవియస్ సీజన్‌లో పెట్టిన టాస్కే మళ్ళీ రిపీట్ అయింది. ఎగ్స్ కింద పడటం అదంతా. ఇంక తెలిసిందే కదా! ఈ టాస్క్‌లో మాత్రం ఫైటింగ్ అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ నిఖిల్ అండ్ ఆల్సో పృథ్వీ తమ తమ బలాలు చూపించారు. రెచ్చిపోయి ఆడారు. గర్ల్స్ అని కూడా చూడకుండా, లేడీస్ అని కూడా చూడకుండా అలా లాగేస్తూ ఆడారు. అలాగే లేడీస్‌లో పోరాడి ఆడినోళ్ళు ఎవరైతే ఉన్నారంటే ప్రేరణ ఒకటి, యష్మి ఒకటి, ఈ విష్ణుప్రియ అందరూ బాగా ఆడారు అసలు లేడీస్. కానీ పృథ్వీ ఒకానొక టైంలో ప్రేరణని ఎత్తి పడేస్తాడు. అలాగే నిఖిల్ మణికంఠని 2 చేతులతో ఎత్తి కుదేలేసేస్తాడు. ఇలాంటి ఇష్యూస్ ఎన్నో జరిగాయి. ఎపిసోడ్‌లోకి వెళ్దాం. ఎపిసోడ్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లోనే మొన్న జరిగిన ఇది ఉంది కదా టాస్క్, బెలూన్ టాస్క్ అక్కడే స్టక్ అయిపోతారు. వీళ్ళు ఇంకా అదే మాట్లాడుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ ఫైనల్ డెసిషన్ చెప్పాలంటూ వీళ్ళు ఆగుతారనమాట. ఎందుకంటే మీ నిఖిల్ వాళ్ళు విన్ అయ్యారంటూ సోనియా చెప్పేసింది. కానీ అభయ్ టీం వాళ్ళు ఒప్పుకోరు. అది రాంగ్, మాకు బిగ్ బాస్ నుంచి మళ్ళీ కావాలి కన్ఫర్మేషన్ అని కూర్చుంటారు. సో అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నిఖిల్ చెప్తా ఉంటాడు, అరే ఒక చాలా రూల్స్ క్రాస్ అయ్యారన్నట్టుగా మాట్లాడుకుంటుంటారు. కొట్టబోతూ ఉంటే ఓకే, ఒక చేయి తగిలింది, ఒక బెలూన్కి పగిలింది అనుకోవచ్చు. కానీ 2 చేతులు ఎలా వచ్చినాయిరా, 2 చేతులు వచ్చి అలా బెలూన్ పగలకొట్టడం ఏంటి అన్నట్టుగా నిఖిల్ అడుగుతున్నాడు. ఇటువైపు ఇంకా యష్మి ఊరుకుంటుందా, వాళ్ళ టీంకి అసలు ఆ అబ్బాయిని తీసుకొచ్చిందే యష్మిని వాయిస్ ఏమన్నా ఉంటే వినిపించి ప్రొటెక్ట్ చేస్తుందనే కదా. సో తన జాబ్ తాను నిలబెట్టుకోవాలి, తన పని తను చేయాలన్నట్టు యష్మి వచ్చేసి యష్మి అదేంటి మరి రూల్ బుక్లో స్టిక్ ఇరిగిపోతే గేమ్ ఆపాలన్న రూల్ కూడా లేదు కదా. అంటే వీళ్ళు అన్నారు కదా స్టిక్ ఇరిగిపోతే వాళ్ళు కొడుతూనే ఉన్నారు. సమౌజ్జి ఉండాలంటే 2 స్టిక్లు ఉండాలి, అలాంటిది మా స్టిక్ ఇరిగిపోతే గేమ్ పాస్ చేయాలి కదా అన్నారు కదా. అప్పుడు దాని గురించి యష్మి మాట్లాడుతుంది. ఆ రూల్ కూడా లేదే, స్టిక్ ఇరిగిపోతే గేమ్ పాస్ చేయాలని అన్నట్టుగా యష్మి అంటుంది. ఈ మాట పెరిగి ఇద్దరు అరుచుకుంటారు. అయితే నిఖిల్ అంటారు, పో నువ్వు అరవుకో ఇక్కడ అరవుకో అంటే యష్మి ఏమో నా మాట నేను చెప్తాను, నా వాయిస్ అవుట్ నేను వినిపిస్తాను అన్నట్టుగా యష్మి ఇంకా అరుస్తూ ఉంటుంది. తర్వాత యష్మి ఏం చెప్తుందంటే పోయి పక్కకి వెళ్ళి అరుచుకో, ఇలా అయితే ఇక్కడ కాదు ఇక్కడ అరవుకో అన్నట్టుగా నిఖిల్ అంటూ ఉంటాడు. మొత్తానికి ఇద్దరు కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మధ్యలో మనకంట వచ్చి పాయింట్లు చెప్పు నేను క్లారిఫై చేస్తాను అన్నట్టు పాయింట్లు అడుగుతూ ఉంటాడు పెద్ద పిస్తాలాగా. ఇటువైపు అబ్బాయి దగ్గరికి వెళ్ళి నిన్నే అంటున్నారు ఇలా నువ్వు 2 చేతులతో కొట్టావంట బెలూన్ని, అది రాంగ్ కదా అన్న అంటే అది ఏంట్రా వాళ్ళు అంటే అయిపోద్దా, నేను చేయలేదురా అలాగా, నేను వాళ్ళు ఎందుకు అన్నారో తెలియదురా అంటాడు. కూసేపేమో నువ్వు బాక్స్ దాటావంట అన్నయ్య అంటే బాక్స్ దాటావంట కదా అంటే అబ్బాయి అంటాడు, అది నా స్ట్రాటజీరా, నా దగ్గర ఒక బాలే ఉంది, నా దగ్గర వెనకాల 2 బెలూన్స్ ఉన్నాయి, అవి కాపాడుకుందామని నేను అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళాను. ఎప్పుడైతే బెలూన్స్ హిట్ చేయాల్సి వచ్చినప్పుడు గేమ్ ఆడాలనుకున్నప్పుడు నేను బాక్స్లోకి వచ్చే హిట్ చేశాను బెలూన్స్ని, నేను జస్ట్ ప్రొటెక్షన్ కోసం అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళాను, సంచాలకు చెప్పినా నా స్ట్రాటజీ ఇదే కదా అన్నట్టు నేను ఫాలో అయ్యాను, అందులో తప్పేమీ లేదని అబ్బాయి అన్నాడు. మనకంట కూడా అయితే నేను ఇప్పుడు వెళ్ళి స్ట్రాంగ్గా అడుగుతానంటే వద్దు వదిలేసేయి, మనం ఇక్కడ నుంచి టాస్క్ ఇంకా ఏం ఆడట్లేదు, బిగ్ బాస్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే, చీఫ్గా నా ఆర్డర్స్ ఏంటంటే మన పని మనం చూసుకుందాం, మనం ఎవరి పని చేయాల్సిన పని లేదు, వన్స్ బిగ్ బాస్ ఆర్డర్స్ వచ్చాక అప్పుడు చూద్దాము అన్నది చీఫ్గా నేను చెప్తున్నాను అన్నట్టు చెప్తాడు. ఓకే అనుకుంటారు. ఇటువైపు ప్రేరణ అండ్ ఎవరు యష్మి మాట్లాడుకుంటుంటారు. ప్రేరణతో చెప్తుంది యష్మి, నువ్వు అలా ఎలా అంటారు వాళ్ళు, పోనీ ఇద్దరి మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే బెలూన్స్ వెనకాల ఎక్కువసేపు ఎవరి ఉన్నాయి, చేతిలో ఎవరి స్టిక్ అలానే ఉంది ఇరిగిపోకుండా, అది కన్సిడర్ చేసైనా అబ్బాయికి ఇవ్వాలి కదా అంటే ప్రేరణ అంటుంది, నిజమే కదా, అవును నిజమే అంటూ ఉంటుంది. అయితే ఇటువైపు యష్మి అంటుంది, సంచాలకంగా అలా మహారాణిలో అలా నుంచోవడమేనా, అసలు ఏమన్నా చూసే పని ఉంది, ఏమన్నా చూడమంటేనేమో నేను చూడలేకపోయాను అంటూ ఉంటుంది. అంటే ప్రేరణ అందుకొని అంటుంది, మొన్న 6 మ్యాచ్ నేను సంచాలకంగా ఉన్నప్పుడు నన్ను ఎలా చెప్పింది, 6 ఉన్నారు అయినా నేను చూస్తూ ఉంటే నేను ఏదో సందర్భంలో కాళ్ళు చూడలేకపోయాను అంటే నువ్వు చూడలేదా సంచాలకులు నిన్ను ఎందుకు పెట్టారు, చూడాలి కదా, నీ బాధ్యత నువ్వు చేయాలి కదా అంటూ నామినేట్ చేసింది అని సోనియా మీద చెప్తుంది ప్రేరణ. అది నువ్వు ఎందుకు వాయిస్ అవుట్ చేయలేదు, ఇప్పుడు నువ్వు అదే అడగాలి, అడుగు గట్టిగా అడిగి ఇంకోసారి ఇలాంటి పాయింట్లు మాట్లాడొద్దు అని చెప్పు బుద్ధి వచ్చేలాగా సోనియాకి అని యష్మి అంటూ ఉంటుంది ప్రేరణతో.
మొత్తానికి ఇక్కడ సోనియా అయితే సందిగ్ధంలో పడుతది. ఏది తప్పు, ఏది రాంగు. నేను ఫెయిర్ వైపు ఉన్నానా? అన్‌ఫెయిర్ వైపు ఉన్నానా? మళ్ళీ ఈ వీకెండ్ నాగార్జున సార్ వచ్చి దెప్పుతారు. అండ్ ఆల్సో ఎందుకొచ్చింది సంచాలకంటే పెద్ద బాధ్యత అని ఎవరు తిట్టినా కూడా తను నోరు మెదపట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా తిడితే లేదు ప్ర ప్ర తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి లేదమ్మా నువ్వు చూసావా ఇది కరెక్ట్ కాదు అనిందనుకోండి. వీకెండ్ రోజు నాగార్జున గారు వచ్చి ఇది కరెక్ట్ అని చూపిస్తారు. నువ్వెందుకు అలా మాట్లాడావు అని అడుగుతారు. ఎందుకొచ్చింది ఏది కరెక్టో ఏది రాంగో తెలియక అలా కుదేలైపోయింది. ఇలాంటి పొజిషన్ ప్రేరణకొచ్చినప్పుడు అందరిని అడిగి తెలుసుకుంది. వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంది. మీరు చూసారా? ఆ విషయం మీరు చూసారా? ఎందుకంటే ఇక్కడ ఫెయిర్ జరగాలి. టాస్క్‌లో ఫెయిర్ జరగాలి అని చెప్పి అందరి ఒపీనియన్స్ తీసుకొని ప్రేరణ చేసింది. సో, సోనియా ఇక్కడ ఎవరైనా ఒపీనియన్ తీసుకుందామంటే నువ్వు చూడలేదా అని అడుగుతారు. ఎందుకొచ్చింది వాళ్ళేదో చెప్తూ తిడుతున్నారు అని ఒక్కళ్ళకి కూడా ఎదురు చెప్పకుండా కుయ్యమనకుండా అలాగే కూర్చుంది. పృథ్వీ అండ్ నిఖిల్ గ్రూప్ ఉన్నారు కదా లోపల కూర్చొని మాట్లాడుకున్నారు. మన వైపు ఏం ఫ్లాస్ ఉన్నాయి, వాళ్ళ వైపు ఏం ఫ్లాస్ ఉన్నాయని చెప్పి. మన వైపు ఏం ఫ్లాస్ ఉన్నాయి అన్నట్టుకంటే స్టిక్ ఇరిగిపోయినా కొడుతూనే ఉన్నాం అదొకటే. వాళ్ళ వైపు అయితే మాత్రం బాక్స్లోకి వెళ్ళమంటే వెళ్ళలేదు. అండ్ ఆల్సో బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి గేమ్ ఆపేయమని హడావిడి చేశారు. ఒకవేళ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే నబీల్ని పంపించాలి, ఆదిత్యని పంపించాలి. ఇతను ఎందుకు వచ్చినట్టు అన్నారు. ఆ పాయింట్ నిజమే కదా. బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే గేమ్ పాస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే నేను క్విట్ అవుతున్నాను గేమ్ నుంచి అని వెళ్ళిపోవాలి. అంతేగాని కొంచెం గేమ్ పాస్ చేయండి అని అడగడం ఎంతవరకు కరెక్ట్. జరిగే గేమ్ని ఆపకూడదు. ఎందుకంటే అది ఆయన పర్సనల్ విషయం బ్రీతింగ్ ప్రాబ్లం అనేది. సో అబ్బాయి అండ్ ఇటు పక్కనేమో ఈ అభయ్ గ్రూప్ అంతా ఒక మీటింగ్ పెడతారు. అందులో అభయ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. నా దగ్గర 2 విలన్స్ ఉన్నాయి కాపాడుకోవడానికి చేశాను. లోపలికి వస్తే వాళ్ళు దాన్ని పగలగొట్టేస్తారని నేను బాక్స్లో అందుకే వెళ్ళలేకపోయాను. ఇది ఇది నా స్ట్రాటజీ కదా. మరి నా బెలూన్ నేను కాపాడుకుంటే నేను విన్ అవునట్టు కదా. వాళ్ళ దగ్గర అప్పటికి ఏ బెలూన్ లేదు. మరి ఆ విషయానికి వస్తే ఇది మనం ఈ విషయంలో కరెక్ట్గా ఉన్నాం. ఇందులో ఏది ఇది లేదు. అది నా స్ట్రాటజీ బయటికి వెళ్ళడం అనేది. నా దగ్గర వాళ్ళకంటే వాళ్ళ అన్నీ పగిలిపోయాక కూడా నా దగ్గర ఇంకా 2 బెలూన్స్ ఉన్నాయి, స్టిక్ ఉంది. సో మనమే ఇది అన్నట్టుగా అబ్బాయి చెప్తూ ఉన్నాడు. ఇటువైపు ఇక దోశ టాపిక్ కూడా జరుగుతూ ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం కదా మనం ఎపిసోడ్లో లైవ్ అప్డేట్స్లో. అదే సేమ్ ఫస్ట్ విష్ణు వస్తుంది. విష్ణు వచ్చాక అప్పటికి మణికంఠ ఉంటాడు. మణికంఠని అడుగుతుంది. ఈలోపు ప్రేరణ వచ్చి జాయిన్ అవుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయికి చెప్పింది కదా నేను వెళ్ళి దోశలు వేసుకొస్తానని. సో వాళ్ళిద్దరు లోపలికి వస్తారు. ఫస్ట్ మణికంఠ వస్తాడు. సో విష్ణు అడుగుతుంది మణికంఠని దోశ వేయి చాలా ఆకలిగా ఉంది అన్నట్టుగా. ఈలోపు ప్రేరణ వచ్చి బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళ గ్రూప్ వాళ్ళకే దోశలు వేసుకుందాం, ఎవరు పని చేయొద్దు మనం, ఎందుకంటే మనకి రేషన్ ఉంటుందో లేదో తెలియదు, మనం అన్నిటినీ సేవ్ చేసుకోవాలి, మన పనే మనం చేసుకుందాం. ఇంకా బిగ్ బాస్ అయితే ఏ కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు మనం ఎవరి పని చేయకూడదు అనుకుంటారు. లోపలికి వచ్చి ప్రేరణ చిన్నగా చెప్తూ ఉంటుంది. చాలా సైలెంట్గా చెప్తుంది. ఎవరికి మనకంటకి మనది మనమే అనుకున్నాం కదా అని చెప్తుంది. పెద్దగా వెనకాల ఉన్న విష్ణుప్రియకి వినిపించేలాగా ఈ మణికంఠనేమో ఏముందిలే ఒక దేశంగా వేద్దాం ఆకలి అంటుంది పాపం అంటారు. ప్రేరణ మొహం ఆల్రెడీ మాడిపోయి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆమె టాస్క్ ఓడిపోవడం అన్నీ. అండ్ ఆల్సో వీళ్ళ పనులు వీళ్ళు చెయ్యాలి అనే కొంతసేపట్లో బిగ్ బాస్ రేషన్ కూడా కట్ చేసేస్తాడు. అన్నిటి మీద ఆమె కొంచెం అప్సెట్లో ఉండి ఆమె ఆమె పని ఆమె చేసుకుంటుంది. వాళ్ళ వరకే దోశలు వేసుకుంటుంది. విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణ మొన్న 2 గుడ్లు గురించి కూడా నువ్వు నన్ను నామినేట్ చేసావు, ఆకలి వాల్యూ తెలిసిందే కదా అన్నట్టుగా జాలి కబుర్లు చెప్తూ ఉంటుంది. నేను వేసిస్తాను అంటాడు. తను కూడా ఒక పెనం పెట్టుకుంటాడు మణికంఠ. ఈలోపు ప్రేరణ వేసే దోశ విష్ణుప్రియకి ఇలా వేస్తుంది. ఇలా వేయడంతో విష్ణుప్రియకి మరి ఏమనిపిస్తుందో అంటే అమ్మ ఫస్ట్ వేయనని చెప్తారు కదా, వద్దని చెప్తారు కదా, దానికి అనుకుందో ఏమనుకుందో తెలీదు. విష్ణుప్రియ అక్కడ రాంగ్గా అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత మణికంఠ నువ్వే దోశ అంటది. అతనేమో మెల్లగా వేస్తాడంట. ప్రేరణ మాత్రం ఇలా విదిలించినట్టుగా వేసిందంట. అది విష్ణుప్రియ బాధ. లోపలికి ఈ దోశ నువ్వే ఉంచుకో అని ప్రేరణ దోశ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె విసిరి కొట్టినట్టుగా అనిపించిందంట ఆమెకి. సో లోపలికి వెళ్ళి తింటా ఉంటే మణికంఠ దోశ తీసుకుంటుంది. తింటా ఉంటే ఆ దోశ గురించి కూడా గుర్తొచ్చి వలవల ఏడుస్తుంది. ఇంతలోకి నిఖిల్ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది విష్ణు అంటే విషయం చెప్తుంది. ప్రేరణ ఆకలి అంటే దోశ చూడు ఎలా వేసిందో, ఇలా విదిలించేసింది, అసలు ఎలా ఉంటుంది చెప్పు, నేను ఎలా తినను చెప్పు అంటూ ఉంటుంది. వాళ్ళందరూ ఇలా గుర్రుగా ప్రేరణ చూస్తారు. అసలు విషయం ప్రేరణకు తెలియదు. నేను వద్దన్నానని చెప్పి ఏడుస్తుంది అనుకుంటుంది. కానీ ఏమో ఇదిలించేసినందుకు ఆమె ఫీల్ అయిందని తెలియట్లా. ఇంతలో ఒక అబ్బాయి వస్తే అబ్బాయితో చెప్తుంది మనం ఏమనుకున్నాం, మన వరకే దోశలు అనుకున్నాం కదా, మణికంఠ చూడు ఎలా చేశాడో, మళ్ళీ నాకు బ్యాడ్ నేమ్ రావాలి అని కాకపోతే అది ఇదని చెప్తుంది. ఇంతలోకి నిఖిల్ వాళ్ళు మణికంఠ అని పిలిచి అడుగుతారు. మణికంఠ ఏం చెప్తాడంటే ఇక్కడ అదేం లేదులే విష్ణు, ఏదో కొంచెం కోపంలో ఉందిలే, ఏదో చెప్పాలి, లేదంటే నాకు అనిపించలేదులే విష్ణు అని చెప్పాలి.
గొడవ వద్దు అనుకునే వాళ్ళైతే. కానీ మణికంఠ ఏం చెప్పాడు, లేదు కొంచెం అన్‌విల్లింగ్‌నెస్‌గా అంటే విల్లింగ్‌నెస్ ఇష్టం లేకుండా ఏస్తారు కదా! అలా ఏసింది అంతే అని పెద్ద దానికి ఏంటో ఒక పెద్ద పాయింట్ చెప్పాడు. సో, వాళ్ళందరికీ రేగిపోయిద్ది. నిజమే చేసిందయితే ప్రేరణ ఇలాగే చేసిందని. ఇందులోకి అందరూ దూసుకుంటూ ఎళ్లి ప్రేరణని అడుగుతారు. అప్పుడు ప్రేరణకు తెలుస్తది అసలు విషయం. ఇలా ఇదిలిచ్చినందుకు ఏడుస్తుందని. ఇదిలిచ్చానా? నేనా? లేదే! నేనెక్కడ చేశాను? నువ్వు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నావు. అందుకే నీకలా అనిపిస్తుంది. అంటే మొన్న నామినేషన్ అప్పుడు గొడవ పెట్టుకున్నారు కదా! అది. అందుకే అలా అనిపిస్తుంది. నేనస్సలు అలా చేయలేదు. అంటే నువ్వు ఆ మాట అనకుండా ఉండాల్సిందని మణికంఠ మధ్యలో వచ్చి ఎంటర్ అయ్యాడు. మణికంఠ ఇక్కడ గొడవ పెట్టకూడదనుకుంటే ఇలాంటి మాటలు అంటాడా? ఏ మాట అనకుండా ఉండాల్సింది. వద్దు అన్నావు కదా! అవును వద్దు అన్నాను. కానీ ఇదిలించడం మాత్రం ఇంటెన్షనల్‌గా నేనేం చేయలేదు. నార్మల్‌గా అలా ఇచ్చాను. అంటే అవును. అదైతే తను ఇంటెన్షనల్‌గా చేయలేదులే గానీ, వద్దు అన్న మాట అనింది. అంటే మణికంఠ ఇక్కడ గొడవని చల్లారుస్తున్నాడా? లేపుతున్నాడా? ఇటు పక్కన నబీల్ వాళ్ళు కూర్చొనుంటారు. నబీల్ అంటుంటాడు, ఈ మణికంఠ చల్లారిపోయిన గొడవని మళ్ళీ రేపడం అంటే ఇదే. మళ్ళీ వచ్చి నువ్వు ఆ మాట ఎందుకన్నావు? ఇంకా రెచ్చగొడుతున్నాడు చూడు వాళ్ళని అని వాళ్ళకి అర్థమైపోయింది విషయం. ఈ నబీలు చెప్తున్నాడు పక్కన ఆదిత్యనో ఎవరో ఉంటే. ఇంతలోకి విష్ణుప్రియ లేదు నువ్వు ఇలా ఇదిలిచ్చావు, ఇలా ఇదిలిచ్చావు అని చూపిస్తుంది ప్రేరణకి. లేదు విష్ణుప్రియ నేను అలా చేయలేదు అని మణికంఠ ఇలా రెచ్చగొడుతున్నాడని అర్థమై మణికంఠ అని తిడతది ఎవరు ప్రేరణ. నువ్వు అసలు వెళ్ళిపో నీ వల్లే వచ్చింది ఇదంతా అది ఇదని తిడితే మణికంఠ నేనే నువ్వు షటప్ అంటది ఫస్ట్ యాక్చువల్‌గా. షటప్ అంటే నువ్వే షటప్ నేనేమన్నాను అంటే నా ముందు రాంగ్‌గా ఒకటి జరుగుతుంటే అది చెప్పడం తప్ప అని ఇంకా రెచ్చిపోయాడు. రాంగ్‌గా జరుగుతుందంట ఒకటి. ఆ అమ్మాయి ఆకలితో ఉంది ఇస్తే ఏమవుతదని మళ్ళీ అంటున్నాడు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ గొడవని ఆపే వల్ల ఆ బిహేవియర్ ఉండదు. ఇంతలోకి విష్ణు లోపలికెళ్ళి కూర్చుంటే మన సోనియా ఉంటది కదా! సోనియాకి ఎంత మంచి బుద్ధొచ్చేసిందో ఇవాళ మాత్రం. ప్రేరణకి ఒక ప్లేట్‌లో ఒక దోస ఇచ్చి "నువ్వెళ్ళి విష్ణుకివ్వు కూల్ అయిపోతది మొత్తం. నాదేం లేదు మిస్టేక్ సారీ" అని చెప్పేసి అయిపోతది. అంటది. ప్రేరణ తీసుకొనెళ్ళి విష్ణుకి నోట్లో పెట్టి పాపం ఏడుస్తది. నా నేను చెయ్యలేదు. నా మైండ్‌లో అది లేదు అని క్లియర్‌గా చెప్తది. కానీ పాపం కొంచెం ఏడిచినట్టుగా అవుతది. అయితే నోట్లో పెట్టి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోతది. ఓకే. ఇద్దరు హగ్ చేసుకుంటారు అయిపోద్ది. బయటికెళ్ళేటప్పుడు మణికంఠ దగ్గరికెళ్ళి నీ వల్లే జరిగింది ఇదంతా. నువ్వే పెద్దది చేసావు అని ఎళ్ళిపోతది. మణికంఠ నా మీద ఏంటి అలా చెప్పి ఎళ్ళిపోతావు అని చెప్పి మణికంఠ ఎమ్మట పడతాడు ఇంక. నేనేం చేశాను తప్పు? నేనేం చేశాను? అది ఇది అనుకుంటా నువ్వు అలా వద్దు అనడం వల్లే కదా ఇదంతా జరిగింది. నేనేం చేశాను? అది ఇదని ఇంకా చెప్తా ఉంటే షటప్ యు గో పోరా అంటది ఆఖరికి. అంత యాటిట్యూడ్ చూపిస్తది. ప్రేరణకు ఎక్కడో టచ్ అయింది. హై లెవెల్‌లో వెళ్ళిపోయింది. అయితే నన్ను అంటావా అని రూమ్‌లోకి వస్తాడు. విష్ణు దగ్గర కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. అస్సలు విషయం అప్పుడు చెప్తది ప్రేరణ విష్ణుప్రియతో ఏమంటే, మేము ఫస్ట్ ఇలా బయట కూర్చొని డిస్కషన్ అబ్బాయి మా చీఫ్ ఏం చెప్పాడంటే, మన వరకు ఫుడ్ తీసుకురా వాళ్ళకి ఏ పని చేయొద్దు. ఎందుకంటే మేము టాస్క్ ఓడిపోయిన బాధలో ఉన్నాం. బిగ్ బాస్ మేము ఓటమిని అంగీకరించట్లేదు. బిగ్ బాస్ ఏదనేది కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం చూద్దాం అన్నట్టుగా మా చీఫ్ చెప్తే, ఆ ఒప్పందం మీద లోపలికొచ్చి మా వరకు దోసలేసుకొని ఎవరి మాట వినకుండా ఎవరి పని చేయకుండా కావాలంటే మీరేసుకోండి అక్కడ పెడదాము. బిగ్ బాస్ చెప్పాక అప్పుడు మేము పని చేద్దాం అన్నట్టు అనుకున్నాం అంటుంది ప్రేరణ. ఓకే. అప్పటికి విష్ణుకి బోధపడినట్టుంది. కానీ ఇక్కడ విష్ణు కొంచెం హంగామా చేసింది. ఖచ్చితంగా విష్ణు ఒక మెట్టెక్కింది డ్రామా విషయంలో. ఎందుకంటే నాగార్జున గారు మొన్నటి వరకు వెనకేసుకొచ్చారు ఏమీ తెలియని సెంట్ అనుకుంటా. ఇప్పుడు ఆ సెంట్ కాస్త కొంచెం డీసెంట్ దానిలోకి మారిపోయింది. ఆ విధంగా అయిపోయింది. అయితే ఈ మణికంఠ ఒప్పుకోడు అనమాట. ఎంత చెప్పినా పోరా నీ వల్లే అని అంటది. పోరా పో నేను పట్టించుకోను నువ్వు పట్టించుకో అంటది. ఇదిలిచ్చేస్తది. ఇటు పక్క సీత వాళ్ళ కిచెన్‌లోనే అరే అదేంట్రా పోరా గీరా అంటుంది అనుకుంటున్నారు. కానీ అక్కడ పాపం ఆమెకి ఏం చేయలేదు. ఇంక ప్రేరణ అలా అయిపోయింది. అయితే ఇక నైట్ అవుతది. పృథ్వీ బ్యాచ్ అంతా కూర్చొని ఉంటారు. పృథ్వీ ఏదో అలిగినట్టున్నాడని ఈళ్ళు చెప్పాం కదా నేను లైవ్‌లో జరిగిందే అలిగినట్టున్నాడు అనుకుంటారు. ఇంతలోకి ఎవరో ఈయనెవరో నిఖిల్ అరే స్మోక్ ఎంతసేపటికి చెప్పట్లేదని అది స్మోక్ చేద్దామని చెప్పి ఆ బయటకి ల్యాండ్‌లోకి తీసుకెళ్తాడు. అప్పుడు ఓపెన్ అప్ అవుతాడు. ఇలా సోనియా నన్ను టాస్క్‌లో నువ్వెవర్రా చెప్పడానికి అంది. అక్కడ ఎవరైనా ఉంటే నేను మీదకెళ్ళిపోయే చెప్పేదాన్ని. కానీ అక్కడ సోనియా ఉండబట్టి ఇక నేనేం చెప్పలేకపోయాను. అందుకే నాకు ఈ బంధాలొద్దు, బంధుత్వాలొద్దు అంటూ ఇక మొదలెట్టాడు. దానికి సర్ది చెప్పడం కూడా నిఖిల్ సర్ది చెప్పాడు. మనం నిన్న లైవ్ ఎపిసోడ్‌లో చూసాం. బాగా సర్ది చెప్తాడు. సోనియాకు నువ్వంటే ఇష్టం. మేమెంత నీ మీద చెప్పినా నువ్వే కరెక్ట్ అని, నీ అగ్రెషనే కరెక్ట్ అని వెనకేసుకొచ్చేది అది ఇది అని చెప్పాడు కదా నిన్న అది.
ఆ తర్వాత తెల్లారుద్ది 'బంగారు కోడిబిడ్డ' సాంగ్ ఏస్తారు. అందరూ డాన్స్ ఏస్తారు. ఆ తర్వాత సోనియా కొంచెం దిగాలుగా గార్డెన్‌లో కూర్చొనుంటే, "ఏంటి అలా ఉన్నావు? ఏంటి?" అని మళ్ళీ నిఖిల్ అడుగుతా ఉంటాడు. "అరే! నేను నిన్న పృథ్వీని అలా అన్నానా?" అని చెప్పి ఆలోచిస్తున్నాను అంటే, "ఆ! ఏముందిలే. ఆ! పృథ్వీనే కాదు నిన్ను కూడా అన్నాను" అని చెప్పి మళ్ళీ నాలుక కరుచుకుంటది. నిఖిల్ కూడా "ఏముందిలే ఇంక వదిలేయి టాస్క్‌లో ఉంటే అంతేలే" అన్నట్టు మాట్లాడుతుంటాడు. ఇటువైపు సీత, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు బెడ్‌రూమ్‌లో. అసలు నువ్వు ఒక సంచాలకుగా ఏంటి చీఫ్‌గా ఒక డెసిషన్ లేదు నీకు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇండివిడ్యువాలిటీ లేదు. ఎవరి గురించి? నిఖిల్ గురించి అంటా ఉంటది. ఎందుకంటే ఎంత గొడవైనా వీళ్ళెళ్లి కలిసిపోతున్నారు. అభయ్, పృథ్వీ అండ్ సోనియా అండ్ నిఖిల్ వీళ్ళు బ్యాచ్ గురించి. సో, దాని గురించి మండి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏదైనా ఒక ఇండివిడ్యువాలిటీ ఉండాలి. నీకంటూ ఒక డెసిషన్ మేకింగ్ ఉండాలి. ఏది జరిగినా పర్వాలేదన్నట్టు పొలోమని కలిసిపోతే ఎలాగన్నట్టు మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్‌గా దాన్ని మ్యాచ్ చేస్తే ఇక్కడ వీళ్ళు సోనియా మిమ్మల్ని అలా అన్నాను అయ్యో అంటుంటది కదా! హగ్ చేసుకుంటారు ఆళ్ళిద్దరూ. బిగ్ బాస్ అలా కట్ చేసాడు. ఇంతలోకి బిగ్ బాస్ మళ్ళీ అందరిని కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి బ బి నిఖిల్ క్లాన్ గెలిచింది. సో, ఓడిన వాళ్ళకి రేషన్ ఏమన్నా ఉంటే తీసి బయట పెట్టండి అంటే, "మా దగ్గర ఏముంది బొక్క, బట్టలు తప్ప" అని వాళ్ళంటారు. ఇంతలోకి ఓకే. ఎవ్రీ వీక్ లాగా ఈ వీక్ రేషన్ తీసుకునే టైం వచ్చింది కాబట్టి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు కూడా ఇంకో ప్లేస్‌కెళ్తారు. ప్రత్యేకమైన ప్లేస్ అంటే అలా ఏం ప్లేస్, ఏం ప్లేస్ అని ఆలోచిస్తుంటారు. ఏమీ లేదు. వాళ్ళు సూపర్ మార్కెట్ గెలిచిన వాళ్ళేమో సూపర్ మార్కెట్‌కెళ్తారు. ఓడిపోయిన ఈ అబ్బాయి వాళ్ళ బ్యాచ్ ఏమో జనరల్ మార్కెట్‌కెళ్తారు. అది విషయం. సో, సూపర్ మార్కెట్‌లో లగ్జరీ అన్నీ ఉంటాయి. జనరల్ మార్కెట్‌లో కొన్ని ఫ్యూ ఐటెమ్సే ఉంటాయి. సో, వీళ్ళు షాప్ చేసి రేషన్ తీసుకోవాలి. సో, బజార్ మోగ్గానే నిఖిల్ ఎళ్ళాలి ఫస్ట్. రెండో బజార్‌కి అభయ్ ఎళ్ళాలి. మూడో బజార్‌కి మొత్తం రేషన్ తేవాలి. అలాగే ఎళ్లి తీసుకొస్తారు. తీసుకొచ్చుకొని వాళ్ళ వాళ్ళ బెడ్‌రూమ్స్‌లో మీదే బాధ్యత దాచుకోండి అంటాడు. సో, ఆ రేషన్ అంతా తీసుకెళ్ళి వాళ్ళ బెడ్‌రూమ్స్‌లో దాచుకుంటారు. ఇటువైపు చక్కగా మంచి రేషన్ వచ్చిందని అందరూ ఆనందంగా ఉంటే అసలు విషయం ఇప్పుడే తెలుస్తది. విష్ణుప్రియ గ్యాస్ ఎలిగించడానికి ట్రై చేస్తది. ఎంతసేపు ఎలగదు. విషయం ఏంటంటే బిగ్ బాస్ అప్పుడే వచ్చేసి చెప్పేస్తాడు అసలు విషయం. ఈ రోజు నుంచి లిమిటెడ్ గ్యాస్ మీకు గంట పంపిస్తున్నాను. ఆ గంట మోగించి బిగ్ బాస్ అంటే గ్యాస్ ఎలుగుతది. ఆ గంట మోగించి బిగ్ బాస్ అంటే గ్యాస్ ఆఫ్ అవుతది. మీరు వారానికి 14 గంటల గ్యాస్ మాత్రమే వాడాలంట ఇంతకి. అంటే ఇలా రెండు టీములు కలిపి రోజుకి ఒక గంట గూడా వస్తది అంతే. అది ఎలా సరిపోద్ది వాళ్ళకి అని వాళ్ళు అసల దారుణం గదా! మరి ఒక గంట అంటే ఏముండదు. వీళ్ళు చర్చించుకుంటా ఉంటారు. ఆ గ్యాస్‌ని ఎలా సేవ్ చేయాలనుకుంటే ఒక బ్యాచ్ వండుకుంటున్నప్పుడు ఇంకో టీమ్ వాళ్ళు గూడా రెడీగా ఉండాలి. అదే టైంలో కుక్ చేసేసుకోవడానికి రెడీగా ఉంటే సో, అలా మ్యాచప్ చేస్తే ఏమన్నా వర్కౌట్ అవుతది. ఎందుకంటే బిగ్ బాస్ కూరగాయలు తరిగే టైం కూడా కౌంట్ అవుతదంటున్నాడు. అంటే అన్ని కూరగాయలు తరిగి పెట్టేసుకోవాలి వండేటప్పుడు. సో, ఆ విధంగా ఏవో కొన్ని లెక్కలేసుకొని అలా మ్యాచ్ చేద్దాము. అలాగా చేద్దాం అంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే మేబీ ఎవ్రీ వీక్ ఇలా రేషన్ లాగే దాన్ని గూడా రెన్యువల్ చేసినట్టు చేస్తా ఉంటాడనుకుంటా. ఇంక్రీజ్ చేస్తాడు ప్రతి టాస్క్ ఎవరు గెలిస్తే వాళ్ళకన్నట్టు. సో, ప్రస్తుతం అలా నడుస్తుంటది. నెక్స్ట్ టాస్క్ మొదలవుతది. 'పద్మావతి 2.0' లాస్ట్ క్రితం సారి 'పద్మావతి' బాగుండేది గేము. ఇప్పుడు వాయిస్ మార్చారు. ఇక మొదలెడుతుంది ప్రభావతి. నేను చాలా మిస్ అయ్యాను. మళ్ళీ వచ్చేసాను అంటూ. మీరు ఎలా అయితే మీరు క్లాన్ ఏర్పాటు చేసుకున్నారో నాకు ఒక క్లాన్ ఉంది. అక్కడ నాకు గుడ్లు ఉన్నాయి. కాపోతే ఆ గుడ్లన్నీ నా పాములు ఎత్తుకెళ్ళిపోతున్నాయి. సో, నా గుడ్లన్నీ కాపలా కాయాలి. గుడ్లన్నీ నా క్లాన్‌ని కాపాడుకోవడానికి మీ సహాయం కావాలి అంటూ చెప్తది. నేను కుదిరినప్పుడల్లా నా గుడ్లను మీకు ఇస్తూ ఉంటాను. అవి మీరు దాచిపెట్టాలి అని చెప్తది. ఏ క్లాన్ సభ్యులైతే ఎక్కువ గుడ్లను నాకు తిరిగిస్తారో వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉంటాయని చెప్తది. ఆ గేమ్ అనేది ఇంట్రెస్టింగ్ గ్రూప్ ఉంటేనే ఇంట్రెస్ట్ అవుతుంది కదా! సో, అలాగే అసల అబ్బా! ఈ యష్మి గాని, ప్రేరణ ఇంట్రెస్ట్ చూస్తే నాకు ముచ్చటేసేసింది. సరే ఇటువైపు ఎవరికి ఆళ్ళు రూల్స్ చెప్పకుండా ఉంటారు. వాళ్ళ ట్రిక్స్ ఏవో ఉంటాయి కదా! ఇటువైపేమో సోనియా చెప్తుంటది. అన్ని గుడ్లు ఒక దాంట్లోనే పెట్టి దాన్నే సేవ్ చేస్తా ఉందాము అని. ఇటువైపేమో వీళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నోళ్ళు కాపలాకి ఉండాలి అన్నట్టుగా అనుకుంటా ఉంటారు. అండ్ మొత్తానికి గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇటువైపు ఇక గుడ్లు వదులుతా ఉంటది. అందరూ ఎగబడి తీసుకుంటా ఉంటారు. గర్ల్స్ దగ్గరికొస్తే ఏమవుతదో అన్నట్టు అక్కడ గర్ల్స్ మాత్రం తీసుకొని వెళ్ళిపోతా లేడీస్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ పృథ్వీ తన ఆయన పని ఆయన మొదలెట్టేస్తాడు. ఇక మీద పడి అసలు అక్కడ ఒక గేమ్ అవుతుండే ఇక్కడ మీద పడి ఇక్కడ వాళ్ళని అంటే మిగతా వాళ్ళని ఎళ్ళనీయకుండా ప్రొటెక్ట్ చేయడమో మొదలుపెట్టేస్తాడు ఇంకా.
పాపం ఇక్కడ ఆదిత్యకి చాలా కష్టాలొస్తాయి. ఎందుకంటే ఆ పృథ్వీని ఆయన మా ఏజ్‌లో ఆ పృథ్వీని కంట్రోల్ చేయడం అసలు అసాధ్యపడదు. ఒక దశలోకొచ్చేటప్పటికి "పృథ్వీ నీకు దండం పెడతా పృథ్వీ" అంటూ మొదలెట్టేస్తాడు. ఆ విధంగా హోరీగా పోటీ జరుగుద్ది. ఈ నిఖిల్ లేడీస్ దగ్గర లాక్కుంటే వాళ్ళు ఎంతసేపు లాగుతారు? లేడీస్ లాక్కోపోతే జస్ట్ ఒక చేత్తో ఇలా అనేస్తాడు అంతే, ఎళ్ళిపోయి పక్కన పడతారు. సో, పృథ్వీ నిఖిల్ అయితే అసలు ఒక నిజంగా అబ్బో! ఒక ఏంటి హల్క్ లాగా ఆడాడు ఇక్కడ. ఇటువైపు పృథ్వీ అయితే అసలు ఆ ఓమాదిత్యని గెంటేయడమే. ఇటువైపు నిఖిల్ ఏమో ఎవరైనా లేడీస్ వచ్చి నిఖిల్ని పట్టుకోకపోతే నిఖిల్ జస్ట్ ఇలా అంటున్నాడు. జస్ట్ ఏదో టచ్ చేసినట్టుగా ఎళ్ళి అవతల పడుతున్నారు వాళ్ళు. అంత ఇదిగా అయిపోయింది. అసలు గేమ్ అన్నట్టే ఇదైపోయింది. ఇటువైపు ఓమాదిత్య వచ్చి నా నెక్ని ఇలా తిప్పేసేసావు. నువ్వెందుకు నా నెక్ నేను అసలు పట్టుకున్నానా? నేను పట్టుకోలేదు. నువ్వెందుకు అలా తిప్పుతున్నావు అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతది. వైపు ఒక సీన్‌లో మణికంఠ కింద పడితే పృథ్వీ మణికంఠ మీద ఒక చెయ్యి పెడతాడు అంతే. ఏంటో మణికంఠ గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. నాకు ఆ సీన్ చూసి నవ్వొచ్చింది పాపం. అసలే బక్కగా ఉన్న మణికంఠకి ఎందుకు ఈ కష్టాలు అనిపించింది. మొత్తానికి ఏం చేస్తారో మణికంఠ అనుకుంటుండగానే బిగ్ బాస్ పాస్ చెప్పాడు. ఓమాదిత్య దగ్గరకు రాకుండానే పృథ్వీ అటాక్ చేస్తున్నాడంటే ఓమాదిత్య చెప్తుంది, నేను అసలు ఇక్కడ వరకు కూడా రాలేదు, నువ్వు మీదకి వచ్చేస్తున్నావు అసలు ఏంటి అది ఇది అంటే, మేము ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఉంది, మీరు అసలు ఇక్కడికి రాకూడదు అంటుంటాడు. నేను రాలేదు ప్రభు, నేను అటు వెళ్తుంటే ఇట్లా కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఓమాదిత్య వచ్చి రాని భాషలో పాపం ఆయన బాధ అయింది. ఇటువైపు ఏమో పృథ్వీ వచ్చేసి నా కంట్లో కూర్చో అంటే వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎక్కడ నువ్వు పట్టుకొని అందరినీ కంట్లో ఎక్కడ కూర్చోం మేము అది ఇది అంటే, ఇటు పక్కనేమో యష్మిని ఎవరో అంటుంటుంది అసలు టాస్కే పట్టద్దని చెప్పండి బిగ్ బాస్కి, అక్కడ తగులుతుంది ఇక్కడ తగులుతుందని ఏంటి మీరు మీదకి వస్తున్నారంటే అమ్మాయిల గురించి చెప్తుంటే అని అంటున్నారు ఆ పక్క టీం వల్ల. అయితే నేను అమ్మాయినే కదా, నేను ఆడుతున్నాను కదా, ఎందుకు ఆడట్లేదు మీరు అని విష్ణుప్రియ ఇక్కడ ప్రేరణ నన్నే కదా అందరినీ లాగుతుంది, ఏదో నేను లాగారంటే ఇసురు అవతలేస్తాను, ఏదో గుడ్లు ఉన్నాయి కదా అని అయిపోయారు అంటే ప్రేరణ పక్కనే ఉంది. విష్ణుప్రియ ప్రేరణకు వార్నింగ్ ఇస్తుంది. ఇంతలోకి నబీల్ అంటాడు డైరెక్ట్ పైప్ కింద చేయబెట్టేస్తుంది విష్ణుప్రియ, ఇంకెలాగా అన్నట్టుగా నబీల్ అంటున్నాడు. ఇటువైపు బిగ్ బాస్ వచ్చేసి ఎవరు గుడ్లో లెక్కించి అక్కడ పడేసి లోపలికి వెళ్ళి కూర్చోండి అంటాడు. సో ఇటు శక్తి టీమ్ అటు 21 అర్న్ చేస్తుంది, ఇక్కడ కాంతార టీం 10 లోపలికి వెళ్ళి ఇక్కడ డిస్కషన్లు మొదలు పెడతారు. వీళ్ళు డిస్కషన్ మొదలు పెడతారు. అబ్బాయి టీము ఏమంటాడంటే మనం ఏం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నామంటే ఫస్ట్ గుడ్లు తెచ్చేసుకొని ఇక్కడ పెట్టుకొని డిఫెండర్స్ ఇక్కడ అటాక్ చేసిన వాళ్ళని పట్టుకుంటూ ఇలా చేద్దాం అనుకున్నాం. మళ్ళీ వెళ్ళి మీరు పోయి గుడ్లు తెచ్చుకుంటారు అనుకుంటే ఇటు వచ్చేసి పృథ్వీగాడు నన్ను పట్టేసుకొని ఇంకా ఆపేయడం మొదలెట్టాడు. వాడు ఒప్పుకోపోయిన పనికి వాళ్ళ గేమ్ లెఫ్ట్ ఫుట్ గేమ్ స్టార్ట్ చేశాడు. వాడే మొత్తం ఖరాబ్ చేసింది. నన్ను అటాక్ చేసి నన్ను బ్లాక్ చేస్తే ఇక ఆదిత్యాన్ని వచ్చి నన్ను సేవ్ చేయాలి కదా, మరి గుడ్లు అవి తీసుకెళ్ళడానికి వచ్చాడు. వాడు అసలు ఏంటి ఆడు అసలు ప్రాణం పోయినా సరే నేను ఇదే చెప్తున్నాను, ఆడు పెద్ద వరస్ట్ గేమరు, వన్ ఆఫ్ ద వరస్ట్ గేమర్ అన్నట్టు అబ్బాయి చెప్పేశాడు. నిజంగా కామన్ సెన్స్ బ్రెయిన్ రెండూ లేవు అన్నట్టుగా అబ్బాయి చెప్తున్నాడు. ఏం ఎడిపోతుంది ఏమవుతుంది చూడకుండా ముందుగానే అలా బ్లాక్ చేసాడు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఒక కొన్ని గుడ్లు వచ్చాక అప్పుడు ఎవరన్నా ఇలా చేస్తారు. కానీ అసలు గేమ్ స్టార్ట్ అవడంతో ఇటు పక్కన పృథ్వీ మొదలెట్టేశాడు. అసలు అదే ఇక్కడ పాపం మణికంఠ ఈ గుడ్లు తీస్తూ ఉంటే ఐ నీడ్ అటాక్ అని అవసరం, ఎందుకంటే నిఖిల్ అటాక్ చేసేస్తాడు, అప్పటికే నిఖిల్ బ్లాక్ చేసేస్తాడు మణికంఠని. సో పాపం మణికంఠ చేతిలో ఎగ్స్ ఉంటాయి, గుడ్లు ఇచ్చేద్దామని అరుస్తూ ఉంటాడు. ఇంతలోకి అబ్బాయి వచ్చి ఆ గుడ్లు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇటువైపు ఏమో మణికంఠ మీద నిఖిల్ పడతాడు, నిఖిల్ మీద ఏమో నబీల్ పడతాడు. ఇదంతా ఇక ఇలా జరుగుతూ ఉంటుంది. పృథ్వీ అసలు ఇటువైపు ప్రేరణ ఉంటుంది కదా, ప్రేరణ గుడ్లు కాపాడుకునే దశలో పృథ్వీ వచ్చి ఎగబడతాడు. ఇంతలో పృథ్వీ వద్దంటే ఆదిత్యను ఒక్క తోపుతో వస్తాడు. అసలు స్ట్రాంగ్గా చేయకూడదు ఏదైనా, ఇది మంచి వైలెన్స్ గేమ్ కాదు కదా. అసలు ఇక్కడ గేమర్ ఎవరంటే తెలుస్తుంది చూడండి. ఇక్కడ పృథ్వీ ఆదిత్యాన్ని పట్టుకొని వద్దు ఆదిత్య అంటుంటాడు వద్దు అన్న కూడా ఆదిత్యాన్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర పడేసి మళ్ళీ వస్తాడు ప్రేరణ దగ్గరికి ఆ ఎగ్స్ లాగేసుకుందామని. మళ్ళీ వస్తూ ఉంటే ప్రేరణ అసలు పట్టుకొని వదలదు, దాని నెక్స్ట్ ఏదైతే ఉందో పట్టుకొని వదలదు, తను మొత్తం బాడీ అంతా దాని మీద వేసి ఎంత అబ్బాయి అని కూడా చూడకుండా తను లాగేస్తున్నా కూడా ఎంత కష్టపడి ఫైట్ చేస్తుందో. అంతకంటే గేమర్ ఎవరంటే యష్మి వచ్చేసి ఏంటి పృథ్వీ మీద పడిపోయి మరీ సేవ్ చేస్తుంది ప్రేరణ అని. ఒక దశలో పృథ్వీ 2 కాళ్ళ మధ్యలోంచి బయటకు వస్తుంది యష్మి, అంత ఇదిగా అంత గేమర్ అయిపోయింది యష్మి. అసలు యష్మి ఏదైనా క్రితంసారి గేమ్లో అంత స్ట్రాంగ్గా ఉంది అంటున్నాం కానీ గేమ్ స్పిరిట్ అది నిజంగా యష్మి చాలా బాగా ఆడుతుంది. అసలు ఎవరన్నా అమ్మాయి అయితే అసలు ఏమన్నా ఉందా ఇంకా
ఆ అమ్మాయి అని కూడా చూడకుండా అలా పృథ్వీ మీద పడిపోయి అటాక్ చేసేసి పట్టేసుకుందామని చూసింది. ఎంతకి ఆ ఇద్దరు అబ్బాయిలు వచ్చి యష్మి మీద పడ్డారు. ఎవరు పృథ్వీ, ఆదిత్య ఇద్దరు వచ్చి పడ్డా కూడా వాళ్ళ మధ్యలోంచి మళ్ళీ బయటకొచ్చేసింది. అసలు యష్మి గనక ఓటింగ్ రిజల్ట్స్‌లో కొంచెం పాపం సెవెంత్ పొజిషన్‌లోనే అక్కడ ఉంది. ఆమె గనక వెళ్ళిపోతే అస్సలు ఊరుకునేది లేదు. అంత బాగా ఆడుతుంది. యష్మి ఉండాలే, ఖచ్చితంగా ఉంచాలి. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఉంచుతారు. ఏం పంపించరు. ఇంత బాగా గేమ్ ఆడేవాళ్ళని, ఇంత బాగా వాయిస్ అవుట్ చేసేవాళ్ళని అస్సలు వదలరు. తర్వాత సోనియాని పట్టేస్తది యష్మి. కొద్దిసేపటి వరకు ట్రై చేసి మళ్ళీ వదిలేస్తది. ఇటువైపు నిఖిల్ వచ్చి ఇక్కడే ఒక తప్పు జరిగింది. నిఖిల్ వచ్చి మణికంఠని 2 చేతులతో పడి అట్లా నెట్టేస్తాడు. పాపం మణికంఠ పడిపోయే ఉంటాడు, అసలు లెగవలేడు. అక్కడ పడిపోయిన ఎగ్స్, మణికంఠ చేతిలో ఎగ్స్ పడిపోయి ఉంటాయి కదా, అవి తీసుకొని నిఖిల్ వెళ్ళిపోతాడు. కానీ మణికంఠని కొంచెం ఇదిగానే చేశాను అనుకుంటాడు. కానీ అక్కడ మణికంఠ బాడీ అంతా చాలా సన్నగా ఉంటాడు. అలాంటి అతన్ని అలా ఊపులో అలా ఎత్తి అక్కడ ఇసిరేయడం. సో మణికంఠ ఇంకా అసలు అప్పటికే పోరాడి ఉంటాడు కదా, ఇక పడిపోయి లెగవలేకుండా ఉంటాడు. అప్పుడే ఎవరో యష్మి గమనిస్తుంది. మనీని చూడండి అంటది. బిగ్ బాస్ గేమ్ పాజ్ అంటాడు. మణికంఠ పరిస్థితి చూసి అభయ్ వచ్చేసి ఆపండి ఇంకా అంటుంటాడు. ఇంతలోకి అందరూ పృథ్వీ మీదకి వెళ్తారు. వైలెంట్ గేమ్ వద్దన్నాం కదా, టచ్ చేయొద్దు, మా సరౌండింగ్స్లోకి రావద్దు అని పృథ్వీ అరుస్తూ ఉంటాడు. నేను టచ్ చేయలేదు పృథ్వీ, నేను ఒకలా టచ్ చేయలేదు పృథ్వీ అంటూ ఉంటాడు. ఎవరు? ఓమాదిత్య. ప్రేరణ ఎగబడిపోయి ఎక్కడికైనా వస్తావు, నువ్వు మాత్రం వైలెంట్గా ఆడకో అని చెప్తుంది. నేను చేస్తాను అంటూ పృథ్వీ కూడా అంటుంటాడు. ఇక్కడ యష్మి వచ్చి వాటర్ కూడా ఇస్తుంది మణికంఠకి. అందరూ కూర్చోబెడతారు కుసేపు. లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఇంతలోకి ఈ యష్మి ప్రేరణ ఏదో మాట్లాడుకుంటుంటారు సోనియా గురించి. దొరికినవి మాత్రం అక్కడ పెట్టుకుంటుంది, నేనే లాగేశాను. ఇంతలోకి మనీగాడి ఎదవా అంటది. అక్కడ కట్ చేశారు, ఈ లైవ్లో చూడాలి. ఆ తర్వాత ఇటువైపు నబీల్ ఏమో నబీల్ మాట్లాడుతుంటాడు. విష్ణుప్రియ ఎదురుగా ఉంటే మాట్లాడుతుంటాడు. విష్ణు నువ్వు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చావు, అలాగా బయటికి ఎలా వెళ్తుంది అసలు? నబుల్ యూ టచింగ్ అంటే అది ఎలా వెళ్తుంది బయటికి? నేను ఎగ్గు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను, టచ్ నబీల్ టచ్ చేస్తావేమో అన్నట్టుగా అనాలి. కాదు నబీల్ టచ్ అవుతుంది అనాలి. అలాంటిది నువ్వు టచింగ్ అంటావేంటి? అది బయటకు ఎలా పోర్ట్రే అవుతుంది అని బాధపడుతున్నాడు పాప నబీల్. విష్ణుప్రియ అంటది. విష్ణుప్రియ చెప్పబోతుంటే నిఖిల్ ఆపేస్తుండే. అన్న మాట్లాడిని, అన్న వివరణ ఇచ్చుకోవాలి కదా అంటది. సరే ఆయన నిఖిల్ వెళ్ళిపోతాడు. విష్ణుప్రియ అంటది, అక్కడ ఉన్న ప్లేస్లో నేను అలా అన్నాను, అంతేగాని నువ్వు టచ్ చేసావు అని నేను అనలేదు అంటే నబీల్ నువ్వు అన్నది అలాగే వెళ్తుంది అంటే నేను అక్కడ ఉన్న ప్లేస్లో మేబీ నేను స్ట్రాటజీ ప్లే చేయడానికి కూడా అలా అనుండొచ్చు. ఏముంది అందులో? నిన్ను తప్పు పట్టడానికి కాదు, నేను బయటకు వచ్చి కూడా నిన్నంటే అప్పుడు నీ తప్పు, నేను అక్కడ ఉన్నప్పుడే అన్నాను కదా అంటే అలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తావా అన్నట్టుగా నబీల్ అంటుంటాడు. ఒప్పుకున్నావు అది నీ స్ట్రాటజీ అని. సో అలాగా అంటారా అసలు? ఆ స్ట్రాటజీలు అలా ఉంటాయా అంటూ నబీల్ ఫీల్ అయినట్టుగా అంటాడు. నా బాడీ పార్ట్స్ ఉన్నాయి, నేను ఏమన్నా చెప్తాను నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికంటే. నేను గుడ్డు పట్టుకున్నప్పుడు నువ్వు అసలు ఇలా ఎందుకు పట్టుకున్నావు అంటే నీ స్ట్రాటజీ అంతేనేమో, సరేలే అంటుంటాడు నబిల్. ఇక్కడ అడుగుతుంది యష్మి అసలు ఎంతసేపు గేమర్ అయిపోతుంది. అవార్డు యష్మికి ఇచ్చేయాలన్నట్టు అయిపోయింది. అయితే నబీల్ అడుగుతుంటుంది, అరే మనీ ఎన్ని ఎగ్స్ పట్టుకొని ఉన్నాడు, ఏమైపోయినాయి ఆ ఎగ్స్ అంటే? ఆ ఎగ్స్ నిఖిల్ పట్టుకుపోయాడుగా అంటే చూసావా ఎన్నిసార్లు చెప్పాలి, ఒక నాలుగు అవ్వగానే తెచ్చి ఇక్కడ వేసేయరా అని ఎన్నిసార్లు చెప్పాను, చూసావా ఎలా అయిపోయిందో ఇప్పుడు అంటుంటుంది. ఏంది రావాడు అంటుంటుంది. ఇంతలోకి మనకంటే నడుచుకుంటూ వస్తుంటాడు లోపల నుంచి. అందులోకి మనకంటే బయటకు వస్తే అబ్బాయి అంటాడు, ఏంది నువ్వు గేమ్ ఆడతావా, ఇక నువ్వు ఆడేది లేదు పోయేది లేదు అంటూ ఉంటే మనకంటే ఫీల్ అవుతాడు. ఏం ఆడతావు, ఇంత ఇది గేమ్ ఆడేది జస్ట్ ఫిజికల్ డ్యామేజ్ అయిపోయింది నీది ఆల్రెడీ, నువ్వు అంత బేర్ చేయాల్సిన పని లేదు, ఏం ఆడతావు ఇప్పుడు నువ్వు, నిన్నున్న పొజిషన్లో చూసి నాకే భయం వేసింది అన్నట్టుగా అబ్బాయి అంటుంటాడు. మనకంటే లోపలికి వెళ్ళిపోతాడు ఈ మాటలన్నీ భరించలేక. సో లోపలికి వెళ్ళి ఇక మనకంటే ఎమోషనల్ అవుతాడు. ఇటువైపు ఏమో అబ్బాయి బయట వాడు ఉన్నాడో పీకిండో కుసేపటి వరకు నాకు అర్థం కాలేదు, వాడు గేమ్ ఆడతాడంటే ఇప్పుడు చూడు అన్నట్టు. ఇంతలోకి మనకంటే కెమెరాలకు కనపడకుండా ఒక కార్నర్కి వెళ్ళి ఫేస్ అటువైపు తిప్పుకొని ఏడుస్తూ ఉంటాడు. అబ్బాయి వచ్చేసి, అరే ఏంట్రా గేమ్ చాలా ఉంటాయరా, నువ్వు నిరూపించుకోవాలంటే చాలా ఉంటాయి అంటే మనకంటే అంటాడు, నేను ఆడాలి గేము, నా పెళ్ళాం బిడ్డలు నా దగ్గరకు రావాలంటే నేను ఈ గేమ్లో ఖచ్చితంగా గెలవాలి అంటుంటాడు.
ఇతనేమో ఇక్కడ లోపలికొచ్చి పెళ్ళాం బిడ్డలు అని ఏడుస్తా ఉంటాడు. ఆ బయటేమో వాళ్ళ వైఫ్ పాపం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ఏమంటే విషపూరితమైన ఈ రిలేషన్స్‌లో ఉండే కంటే తెంచుకోవడం బెటరు అని ఏడ్చింది. అండ్ పోస్ట్ పెట్టింది. అండ్ ఆల్సో ఇంకో పోస్ట్ పెట్టింది ఏంటంటే, ఇలాంటి రిలేషన్స్‌లో పిల్లల మీద ఈజీగా ప్రభావితం చూపిస్తాయి అంటూ వాళ్ళ పాప ఫోటోను, ఆమె ఫోటో కూడా ట్యాగ్ చేస్తూ పెట్టిందంట. ఇంత ఏంటి ఇంత డైరెక్ట్‌గా మెసేజ్ ఇచ్చేసింది వాళ్ళ ఆవిడ. ఈయనేంటో ఇక్కడికొచ్చి ఎమోషనల్ డ్రామా ఆడుతున్నాడు. మేబీ అది రియల్ కావచ్చు. కానీ పర్ఫెక్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇదని ఆయన ఎలా చెప్తాడు? ఇది గెలిస్తే వాళ్ళు రావడం ఏంటో, సరే వదిలే. నేను ఆడాలి అనుకోని ఆడవడం తప్పులేదు. కానీ వాళ్ళొస్తారు. నేను ఆడితే నేను గెలిస్తే వాళ్ళొస్తారు అనడం ఏంటో మరి. ఆహ్, ఇంతలోకి ఏదో సౌండ్ రాగానే మళ్ళీ గుడ్డు పట్టుకుందామని విష్ణుప్రియ, ఈ సోనియా వీళ్ళందరూ వచ్చేస్తుంది. హలో! హలో! ఇది జస్ట్ అనౌన్స్‌మెంట్. లోపలికెళ్ళి చూడండి ఏదో వచ్చినట్టుంది అన్నట్టుగా, అంటే లోపల 2 బాస్కెట్లు పంపిస్తాడు బిగ్ బాస్. అక్కడ మార్క్ చేసున్న వాటిపైన ఆ 2 బాస్కెట్లు పెట్టండి అంటాడు బిగ్ బాస్. ఇంతలోకి ఫుల్ మూన్ వస్తది. ఫుల్ మూన్ చూసి అందరూ దండం పెట్టుకుంటా ఉంటారు. ఇటువైపు శక్తి టీమ్ ఏమో 66 ఎగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ బాస్కెట్‌లో ఏసి బిగ్ బాస్ కౌంట్ చేయమంటాడు. సో వీళ్ళ దగ్గర 66 ఉంటాయి. కాంతారా టీమ్ దగ్గరేమో 32నో ఎంతుంటాయి. తక్కువ ఉన్న కారణంగా మీ నుంచి ఒక సభ్యుడు వైదొలగాలి అంటాడు. అని ఆ ఛాన్స్ ఈ టీమ్ శక్తి టీమ్‌కి ఇస్తారు. సో శక్తి టీమ్ నబీల్‌ని చూజ్ చేసుకుంటారు. సో నబీల్ టాస్క్ ఆడకూడదు. సో బిగ్ బాస్ ఏం చెప్తాడు, మీరు ఇక్కడ నుంచి ఈ గేమ్‌కి సంచాలకులుగా ఉంటారు అని చెప్తాడు. అంతే, ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకోసేపట్లో నేను లైవ్ ఎపిసోడ్ ఏం జరిగిందనేది కూడా వీడియో పెడతాను. యాక్చువల్గా ఈ దీంట్లో అయితే అసలు యష్మి అండ్ ప్రేరణ సూపర్ అంటే సూపరు. ఇటువైపు ఏమెవరు సోనియా అప్పుడప్పుడే వచ్చినట్టుంది, కానీ అక్కడే కూర్చొని కాపాడుకోవడానికి డిఫెండింగ్లో ఉంది ఎక్కువ. సో ఇటువైపు వచ్చేసరికి నిఖిల్ అయితే అసలు చూసుకోలేదు, ఇసిరి పడేయడమే. ఇప్పుడు ఎవరన్నా లేడీస్ వచ్చి భుజం మీద చేయేశారనుకోండి ఆపడానికి, జస్ట్ ఇలా భుజాన్ని ఇలా అంటే వెళ్ళి అవతల పడుతున్నారు వాళ్ళు. అంత హల్క్లాగా అయిపోయాడు ఇటువైపు నిఖిల్. ఇటువైపు పృథ్వీ తెలిసిందే, ఒక తోపులు తోయడమే. ఏంటంటే ఆదిత్యని ఒకసారి ఒక సిచ్యువేషన్ నెట్టుకుంటా స్విమ్మింగ్ పూల్ దగ్గరకు దాకా తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ వదిలేసి మళ్ళీ వాళ్ళ టీం మీదకి అటాక్కి వెళ్ళిపోతాడు. అలాగా మొత్తానికి పృథ్వీ అసలు ఎక్కడా తగ్గలేదు. అగ్రెషన్ పీక్ లెవెల్, అన్ని పీక్ లెవెల్లోనే ఉన్నాయి ఈ ఎపిసోడ్ అంతా.